నమస్తే, నా పేరు శ్వేత. జిల్లా వారికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవంతమైన సార్వత్రిక సమ్మె, జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. అనకాపల్లిలో జననేత పవన్ బర్త్డే వేడుకలు, పవన్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన రత్నాకర్. జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జనరంజక పాలకుడికి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్ శ్రేణులు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి చేప, ఏసీబీకి చిక్కిన లంచవతారం. సార్వత్రిక సమ్మెలో కార్మికుల నిరసనలు హోరెత్తాయి. శ్రామిక వర్గమంతా ఒక్కటై మోదీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. సమ్మె సందర్భంగా గాజువాకలో సిపిఎం నేతలు జి సుబ్బారావు, రాంబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎన్నికల ముందు ఎన్నో తీయని హామీలు గుప్పించిన నరేంద్ర మోదీ అధికారం చేతికి అందగానే తన విశ్వరూపాన్ని బయటపెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని నేతలు ఆరోపించారు. వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా 5,30,000 కంపెనీలు మూతపడ్డాయి. అదేవిధంగా మొత్తం ఏదైతే కార్మికులు ఉన్నారో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సమస్యల మీద ముఖ్యంగా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతన చట్టం అమలు చేయాలని, 15,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే సమ్మె హక్కుని ఈరోజు హరిస్తున్నాయి. సమ్మె ఎవరైనా ఏ కార్మికైనా చేస్తే 50,000 నుంచి 5 లక్షల జరిమానా విధించాలని చట్టంలో మార్పు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని మార్పు చేస్తున్నారు. డ్రైవర్లు ఎవరైనా ఒక్కసారి సిగ్నల్ దాటితే 15,000 రూపాయలు, రెండోసారి దాటితే 30,000 రూపాయలు, ఎవరైనా యాక్సిడెంట్ అయితే 6 నెలలు జైలు శిక్ష. ఉద్యమాన్ని పైన నీళ్లు చల్లడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంత అబద్ధ ప్రచారం చేస్తుంది. ఇవాళ కార్మికులకు కనీస వేతనం 15,000 రూపాయలు మొదలు పెట్టాలని చెప్పేసి అడిగితే ప్రభుత్వం కేవలం 7,100 రూపాయలతో మేము ప్రారంభిస్తున్నామని చెప్పింది. ఇది పచ్చి దగా, కుట్ర, మోసం. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో 8,500 పైబడిన కనీస వేతనం ఉంది. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయమంటే రద్దు చేయకుండా దోబూతులాడుతూ ఉంది. స్కీమ్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, 104, 108 తదితర రంగాల్లో పనిచేసే వాళ్లకు కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు ఇమ్మంటే దాని తర్వాత చూద్దామని చెప్తున్నారు. ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు 65% స్థూల జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. మరి అటువంటి కార్మికులకు జీతాలు పెంచమంటే జీతాలు పెంచకుండా, సమ్మె చేసుకునే హక్కు లేకుండా, కార్మిక చట్టాలన్నింటినీ సవరించేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదని తెలియజేస్తున్నాం. ఇవాళ భారత ప్రభుత్వం పార్లమెంటు క్యాంటీన్లో పార్లమెంటు సభ్యులకు 350 మంది శతకోటీశ్వరులు ఉన్న పార్లమెంటు సభ్యులకు టీ 1 రూపాయి, చపాతీ 1 రూపాయి, భోజనం 2 రూపాయలు, చికెన్ 8 రూపాయలు. మరి ఈ దేశంలో 6 కాలం కష్టపడి పనిచేసే కార్మికులు ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, పప్పు కొనాలంటే తలతోక ప్రాణం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అనకాపల్లిలో కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలను విజయవంతం చేశాయి. మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు స్థానిక కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్కి అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా కార్మికోద్యమంలో ఉన్నారు. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మె ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నాం. ఈ దేశంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని అపరిష్కృతంగా ఉంచినటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఈ సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఈ సమ్మె కేవలం వామపక్షాలు మాత్రమే జరపడం లేదు. ఇందులో అనేక సంఘాలు భారతదేశం మొత్తం పైన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంఘాలు, ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలో ఉన్న ఈ బంద్లో కార్మిక సమ్మెలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ
కనీస వేతనాల చట్టం అమలు చేయడం లేదు. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకొని ఆ స్థానంలో ప్రైవేట్ రంగాల వారికి స్థానం కల్పిస్తూ ఉంది. విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉంది. గతంలో మన దేశంలో ఉన్నటువంటి మన దేశ సంపదని కొల్లగొట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వ్యాపారం పేరుతో వచ్చి మన సంపదను. సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు కన్నెర చేశాయి. ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు పాయకరపేటలో విధులు బహిష్కరించిన కార్మికులు రోడ్డెక్కారు. సిపిఎం ఆధ్వర్యంలో పాయకరపేటలో సిఐటియు దాని అనుబంధ సంస్థలు ర్యాలీ నిర్వహించాయి. గౌతమి సెంటర్లో మానవహారం నిర్మించిన కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో దాసు, బత్తిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల సవరణలు వెంటనే నిలుపుదల చేయాలి. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా 12 ట్రేడ్ యూనియన్లు సమ్మె నిర్ణయించాయి. అయితే ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో ఆటలాడుతూ కార్మికులకు ఉన్న హక్కుల్ని పూర్తిగా కాలు రాసేసే విధంగా ఈ ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి. ఎవరైతే విదేశీ స్వదేశీ గుత్త పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ లబ్ధి కోసం కార్మికులకు ఉన్న కనీస హక్కుల్ని కూడా లాగేసుకునే ప్రయత్నం ఈ రోజున ఈ ప్రభుత్వాలు రెండు చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశం చొప్పున ఈ దేశవ్యాప్తంగా ఈ 12 ట్రేడ్ యూనియన్లు కూడా ఈరోజు సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏ అయితే కార్మిక చట్టాల్లో సవరణను తీసుకురావడం జరుగుతుందో ఆ తక్షణమే ఆ సవరణని నిలుపుదల చేయాలి. కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని పటిష్టంగా అమలు చేయాలి. అలాగే కనీస వేతనం 15,000 రూపాయలకు తక్కువ లేకుండా చేయాలని చెప్పేసి అలాగే డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులకు వ్యతిరేకమైన విధానాలు ఏవైతే ఉన్నాయో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాలని విరమించుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్వత్రిక సమ్మెతో నక్కపల్లి, ఎస్రాయివరం మండలాల్లో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. మోదీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు ఈ 2 మండలాల్లో కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. నక్కపల్లి బస్టాండ్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులందరూ 16వ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. నక్కపల్లిలో ఉన్నటువంటి అందరూ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. 100% కూడా నక్కపల్లిలో సమ్మె జయప్రదమైంది. అలాగే దేశం మొత్తం సుమారుగా ఈ సమ్మెలో 20 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని చెప్పేసి బోగట. కాబట్టి ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఎవరికైతే కార్మికులకి చట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి నెలకి 15,000 రూపాయలు జీతం ఇవ్వాలి. అలాగే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, భూసేకరణ చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే మోటా, ఆటో, బిల్డింగు, అంగన్వాడీ, మిడ్ డే మీల్, ఐకేపీ, ఆశా, విఆర్ఏ ఇటువంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా చట్ట ప్రకారం నెలకు 15,000 రూపాయలు జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మికుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు పరిగణలో తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మరొక పోరాటానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. యువనేత దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో జనసేన నేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ కేక్ కట్ చేసి పవన్ బర్త్డే సెలబ్రేషన్ చేసిన దాడి రత్నాకర్ వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని రత్నాకర్ కోరారు. జననేత కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు అంటే ప్రజల తరపున ఇవాళ సేవా దృక్పథం ఏమాత్రం ఉందో మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. మరి దాన్ని మనందరం కూడా ఈ రాష్ట్రంలో పవనిజం అంటారు. అందరూ కూడా సామాజిక దృక్పథంతో ఏవైతే సేవా కార్యక్రమాలు చేస్తామో మరి దాన్ని ఆయన అభిమానులు కూడా పొందుపుచ్చుకొని మరి ఆర్భాటాలు లేకుండా సేవా దృక్పథంతో మెలగాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిలుపుకోవడంతో మరి ఈరోజు అనకాపల్లిలో కూడా ముఖ్యంగా మా మిత్రుడు బరణ్గామ రావుబాబు మరి మంచి అందరికీ అంటే ఏదో కేక్ కట్ చేసి మనం వెళ్ళిపోకుండా
ప్రజలందరూ కూడా పేదలందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి వారికి మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం ఆనందదాయకం. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి మేము కూడా తెలియపరుస్తాం. ఆయన తెలియపరిచి తప్పకుండా అనకాపల్లిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పడం జరుగుతుంది. జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. ఎస్రాయవరం, నక్కపల్లి మండలాల్లో అక్కడి పవన్ అభిమానులు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్ అట్టహాసంగా నిర్వహించారు. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. కన్సల్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ అని పంచిపెట్టి సంబరాలు, ప్రతి వీధిలో సంబరాలు జరుపుకున్నాం. నర్సీపట్నం కేబుల్ ప్రేక్షకులకు శుభవార్త. ఇకపై డిజిటల్ ప్రసారాలు వీక్షించవచ్చు. స్థానిక కంట్రోల్ రూమ్లో డిజిటల్ కంట్రోల్ రూమ్ను మేనేజింగ్ పార్ట్నర్ కడిమిశెట్టి రమణాజీ ప్రారంభించగా మేనేజింగ్ డైరెక్టర్ ముత్యాల నూకరాజు డిజిటల్ ప్రసారాలను ప్రారంభించారు. ఇక నాణ్యత కూడిన ప్రసారాలను బుల్లితెరపై కోరుకున్న ఛానల్స్ను వీక్షించే అవకాశం ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 6వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాయి. నర్సీపట్నంలో పార్టీ కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన గణేష్ అనంతరం ఖైదీలకు, రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కోనేటి రామకృష్ణ, సత్యనారాయణ, కర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 6వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నర్సీపట్నం నిధుల్లో మరి పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మరి ఈనాడు వారు మరణించినప్పటికీ కూడా వారు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే కార్యక్రమాలు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరి ఆనాడు 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి పార్టీలతో పని లేకుండా, వర్గాలతో పని లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి కాలనీలు కానీ, పెన్షన్లు కానీ అన్ని రకాలుగా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా వారి ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత చదువులకు చదువుకోవడానికి మరి చాలా ఇబ్బందిగా పడుతున్నారు కనుక వారందరినీ కూడా మరి ఉన్నతంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి ఫీజు రిమెంట్స్ ప్రోగ్రాం కూడా మరి ఆనాడు మరి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టడం జరిగింది. మరి వారు ముఖ్యమంత్రి ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చదువులో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క దివంగత మహానేత రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. మరి ఈనాడు వారు చనిపోయినప్పటికీ కూడా, వారిని మరణించినప్పటికీ కూడా మరి వారి కార్యక్రమాలన్నీ కూడా చిరస్థాయిగా మరి 5 ఏళ్ల కాలంలో మరి చేపట్టారు. మరి రాబోయే రోజుల్లో మరి ఏదైతే రాజశేఖర రెడ్డికి రాజశేఖరాలు ఉన్నాయో అవన్నీ కూడా వారి తనయుడు, మా నాయకుడు, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మరి రాబోయే రోజుల్లో అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, రాజశేఖర రెడ్డి. చీకటి రోజు ఈరోజు ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం వారితోనే కూర్చొని మాట్లాడాలి, వాళ్ళ గ్రామాలు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికోసం బయలుదేరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి 6వ వర్ధంతి సందర్భంగా మరొకసారి ఆ నాయకుడిని స్మరించుకోవడం, ఆ నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం ఎన్నటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానేతని మర్చిపోయేటువంటి అవకాశం లేదు. మరి అటువంటి గొప్ప నాయకుడు, ఒక వారసుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మా అందరికి కూడా
నాయకత్వం చేయడానికి మా అందరికీ ఇవ్వడం, రాజశేఖర రెడ్డి గారి స్వర్ణ యుగం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఆశయాల్ని తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. విశాఖ సాగర తీరం అందాలు చూసేందుకు వచ్చిన విద్యార్థుల సరదా విషాదాన్ని నింపింది. విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థులు నీలం మహేష్, విష్ణుమూర్తి, ప్రభు కిరణ్ అన్నవరం సత్యదేవుని దర్శించుకొని విశాఖ బీచ్కు వచ్చారు. ముగ్గురు స్నేహితులు కలిసి సముద్రంలో స్నానానికి దిగారు. మహేష్, విష్ణుమూర్తి అనే విద్యార్థులు పెద్ద కెరటాలు వచ్చి సముద్రంలోకి నెట్టాయి. ఈ సంఘటనలో మహేష్ మృతి చెందగా మరో విద్యార్థి విష్ణుమూర్తి జాడ కనిపించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖను అవినీతి పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా రీజనల్ కార్యాలయంలో సొంత శాఖ సిబ్బంది చేయి తడిపితే గానీ పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పించని సూపర్డెంట్ వెంకట్రావు అవినీతి భాగోతం బయటపడింది. చంద్రలేఖ అనే నర్సుకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరుకు సదరు సూపర్డెంట్ ఆ నర్సు దగ్గర నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంకట్రావుతో పాటు అతని అసిస్టెంట్ నాగరాజ్పై కూడా కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ మీడియాకు చెప్పారు. ఈ కేసులో కంప్లైనెంట్ రిమ్స్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో సీనియర్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె ఎప్పుడో ఈ సర్వీస్లో 2009లో ఎప్పుడో సస్పెన్షన్కి గురైంది. ఆ సస్పెన్షన్కి సంబంధించి కేసు అది రిజిస్టర్ అవ్వటం, ఆ కేసు ఎక్విటల్ అవ్వటం, దానికి సంబంధించి ఏరియర్స్ అవన్నీ సెటిల్ చేయడానికి రిమ్స్ డైరెక్టర్ ద్వారా ఆర్డీ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఈ ఫైల్ ఇక్కడ పెండింగ్లో ఉంది. ఇలా ఉంటుండగా ఏమో ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారంగా ఈమె రీఇన్స్టేట్ అయింది కాబట్టి ట్రిబ్యునల్లో ఫైల్ క్లోజ్ చేసుకోవాలని చెప్తే ఆ ఆర్డర్ కూడాను ట్రిబ్యునల్లో ఫైల్ క్లోజ్ చేసి తెచ్చి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 3వ నెలలో అది సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే ఇక్కడ సూపరింటెండెంట్ ఏమో ఇది డిప్యూటీ డైరెక్టర్ గారికి పెడితే దాని మీద జీపీ ఒపీనియన్ కావాలన్నారు. అంటే మరి తీసుకోండి సార్ అని చెప్పడం జరిగింది. అలా జరిగిన తర్వాత జీపీ ఒపీనియన్ అయిపోయింది. ఇంకా డిప్యూటీ డైరెక్టర్ గారు సంతకం శాంక్షన్ చేయాలి. ఈ ఫైల్ ఇంకా ప్రాసెస్ చేయాలంటే 30,000 లంచం, 40,000 అడిగారు. 40,000 అంత వచ్చేదే 54,000, 40,000 ఏంటని ఆమె చెప్పడంతో అది 30,000కి తగ్గించారు. తగ్గించిన తర్వాత ఈరోజు డబ్బు తీసుకురమ్మని చెప్పి ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఏమో తెచ్చావని అడిగి తెచ్చానని చెప్తే ఆఫీసు లాస్ట్ టైం ట్రాప్ వేసిన ప్లేస్లో B2గా A2 ఏమో ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అతను నాగరాజ్ అనే అతన్నేమో ఆ డబ్బులు తీసుకోమని చెప్తే అతను తీసుకొని పేపర్లో ఫోల్డ్ చేసి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే మనం అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మాడుగుల మండలంలో నాటుసారా ఏరులై పారుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. మండలంలో కొత్తవలస, తాళ్లవలస గ్రామాల్లో నాటుసారా బట్టీపై దాడులు చేశారు. 3,000 లీటర్ల బెల్లం ఊట, 300 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అచ్యుతాపురం సెజ్లో WS ఇండస్ట్రీస్ కంపెనీ వేతన బకాయిలు చెల్లించాలని కార్మికులు ఆందోళనకి దిగారు. CITU ఆధ్వర్యంలో కంపెనీ ముందు ధర్నాకు దిగిన కార్మికులు తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ధర్నాకు నాయకత్వం వహించిన CPM నేత కర్రి అప్పారావు హెచ్చరించారు. కంపెనీ విద్యుత్ తుఫాన్ నుంచి దీన్ని మూసారు, దాన్ని తెరిపించాలని. అలాగే రెండవది
వాళ్ళ జీతాలు 3 నెలల నుంచి జీతాలు బకాయి పడ్డాయి. ఆ 3 నెలల జీతాలు చెల్లించాలని, అలాగే మేనేజ్మెంట్ వచ్చి తక్షణ జరపాలని ఇప్పుడు 3 సార్లు హామీలు ఇచ్చారు, జరిపిస్తామని. కానీ హామీలు నెరవేర్చుకోవడం లేదు. అలాగే దీనికి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కూడా జోక్యం చేసుకొని ఈ కంపెనీ నడిచేలా చూడాలని. సిఐటి తరఫున మీ డిమాండ్ పూర్తి మద్దతు. అలాగే ఈ కంపెనీలు ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఈ కంపెనీలు నడపాలని చెప్పి అనుకుంటుందో, SEZ పేరు మీద భూములు తీసుకుంటుందో, ఆ భూములు ఆ కంపెనీలు నడిచేలాగా చూడాలి, లేకపోతే భూములు తిరిగి రైతులకు అప్పించి ఈ నిరుద్యోగులకు ఏదో మార్గమని చెప్పాలి, అదే పద్ధతి చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం ప్రాచీన పాత్ర వహిస్తే సరైనది కాదు. మీరు భూములు ఏది ఇంట్రెస్ట్ తీసుకుంటారో అదే ఇంట్రెస్ట్తో కంపెనీలు నడిపించడానికి కూడా బాధ్యత తీసుకుంటారు. ప్రత్యేక హోదా నినాదాన్ని భుజాన్నేసుకున్న సర్పంచులు ఆంధ్రుల డిమాండ్ను నెరవేర్చాలని పాయకురపేట, నక్కపల్లి మండలాల సర్పంచులు సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించారు. పాయకురపేట మండలం మంగవరంలో దేవవరపు ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగిన 2 మండలాల సర్పంచుల సమైక్య సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో ఉరుకుట్ల వెంకటరమణ, కలిగట్ల శ్రీనివాసరావు, దనిశెట్టి బాబురావు, పల్లా బాబురావు, కడింపల్లి నాగేశ్వరరావు, లాలం భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఒక మరి ఆ 50% అమౌంట్ గ్రాంట్ శాంక్షన్ చేస్తారని చెప్పేసి కూడా అర్థం. మరి ఇటువంటి గ్రాంట్ని చాలా నిర్దిష్టమైన అది కేంద్ర అంటే మన గవర్నమెంట్ ఉపాధి హామీ ఎనర్జీస్లో చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతిదీ కూడా ఆడిట్ విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి దాని మీద అధికారులు కూడా చాలా కఠినంగానే వ్యవహరిస్తారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క వర్క్ విషయంలో మనం అందరం కలిపి ఆ వర్క్ ఎంత స్టాండింగ్ చేయాలి అన్నది విషయం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించి అధికారులని ఒకసారి పిలిచి ఈరోజు మరి ఒకసారి పిలిస్తే బాగుంది. మరి పిలిచేది లేదు, మరి ప్రశ్నించాలి. మన వాళ్ళు అనేది ఏంటంటే ఎన్ఆర్టీసీ వర్క్స్ మీద మన వాళ్ళు అందరూ మాట్లాడారు. అయ్యాల పాత్రుడు గారు మ్యాచింగ్ గ్రాంట్ అని 5 లక్షలు మనం ఇస్తే ఆ 5 లక్షలు ఎన్ఆర్టీసీ కలిపి ఇస్తారన్నారు. ఆ 5 లక్షలు కూడా మనం డీడీ రూపంగా ఇచ్చేలా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అజమాయిషీ చేస్తారన్నమాట. దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వర్క్ శాంక్షన్ మనం పెట్టుకున్న ఫలానా దగ్గర నుంచి ఫలానా దగ్గర నుంచి పెడితే అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ చేతుల్లోని చేసి సిమెంట్, పిక్క, ఐరన్ మొత్తం అంతా వాళ్ళే సప్లై చేస్తారు. మనం ఏముందంటే మధ్యలో దళారీ కింద నుంచుని చేయడమే. అంటే మనం ప్రజలకి మనం ఏదైనా చేయాలి, తప్పదు అదైనా మనం చేయాలి. అవునమండి, ఏం చేసినా మంచిదే. మనకి అదనంగా ఇచ్చి చేస్తానంటే నేనే తప్పే లేదు. అప్పుడు మనం చేయవలసిందే. అంటే మనం వాళ్ళు దాని మీద ఏం వచ్చినా వాళ్ళు అజమాయిషీ చేస్తారు. అంటే దానికి మాత్రం మనం ఏముందంటే అది మన పంచాయతీ నిధులకి జమ చేసేస్తే చాలా చక్కగా ఉండను. అది మ్యాచింగ్ గ్రాంట్ కింద చేసి మనం కూడా అది చేయడానికి మనం కూడా ఇంట్రెస్ట్ చూపించడం అన్నీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏముందంటే ప్రెసిడెంట్కి ఒక దాంట్లో లాభం వస్తుంది, వర్క్ చేస్తే ఒక దాంట్లో నష్టం వస్తుంది. అవన్నీ ప్రెసిడెంటే భరించాలి. సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు తొంగి చూస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. మురికివాడల ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించేందుకు జిల్లా మలేరియా విభాగం రంగంలోకి దిగింది. గాజువాక ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు వివరిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మంచి నాగ అప్పారావు, రామారావు, ప్రతాప్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గాజువాక పిహెచ్సిలో పనిచేస్తున్నాను. అయితే డెంగ్యూ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఇప్పుడు గాజువాక కైలాస్ నగర్లో ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహా ఏంటంటే దోమ పుట్టకూడదు, పుట్టకూడదు. అయితే ఇది చేయాలంటే మనం ఏం చేయాలంటే నీటి నిల్వలు ఉండకుండా చూడాలి. మన గోళాల్లో కానీ లేదంటే వెరీ డొమెస్టిక్ ప్లేసెస్ మన ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ దోమ పెరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అయితే నీటిలో పురుగుల్లా కనపడతాయి. మీ అందరూ పురుగులు అనుకుంటారు. అవి దోమ పిల్లలు. దయచేసి ప్రతి 3 రోజులకు ఒకసారి నీరు కానీ పూర్తిగా ఖాళీ చేసినట్టయితే దోమ లార్వాను మనం చంపొచ్చు.
అలాగే ఎదిగిన దోమ ఏదైతే అడల్ట్ ఉందో దాన్ని చంపడానికి ఏంటంటే ఉదయం పూటే ఇది డే బైటర్ కాబట్టి డెంగ్యూకి సంబంధించిన దోమ, దాన్ని మనం నాశనం చేయాలి, పుట్టకుండా చూడాలి. అలా చేయాలంటే ఈ మూలల్లోనూ ఇంటి యొక్క 4 మూలల్లోనూ ఈ దోమ చెగడు ప్రదేశాల్లోనూ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మనము ఈ దేవతా పూజలు చేసేటప్పుడు సాంబ్రాణి ఏదైతే వేస్తామో అలాంటిది సాయంకాలం పూట 4 మూలల్లో వేసినట్టయితే ఈ దోమలు బయటకు పంపించేసే పరిస్థితి ఉంటుంది. మనం పుట్టకుండా కాపాడుకుంటూ ఉంటాం. ప్రజలందరూ దోమలు పుట్టకుండా ఇలా మీ సహకారం ఉన్నట్టయితే మనం డిపార్ట్మెంటే కాకుండా మీ సహకారము ఉన్నట్టయితే తప్పనిసరిగా డెంగ్యూని మనం అరికట్టవచ్చు. అయితే డెంగ్యూ వచ్చిందని ఊరికే ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం. గత సీజన్లకు సంబంధించి ఓటీలు చెల్లింపు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాండవ షుగర్స్ కార్మికులు ధర్నా చేశారు. వేతన బకాయిలు చెల్లించాలని, ఎన్ఎంఆర్ కార్మికులను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని పరిష్కరించకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవవరపు నారాయణ స్వామి, కె వెంకటేశ్వర్లు, సురేంద్ర కుమార్, ఆర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాలిపోతున్న పట్టలు నింపాలి. మేనేజ్మెంట్ నిరంతరం కోసం గత జనవరి నెల నుండి ఈ 2014-2015లో సీజన్లో పనిచేసిన మా కార్మికుల యొక్క ఓటీలు, సండేలు, ఎర్ర లీవులు, సిక్ లీవులు కూడా ఇప్పటి వరకు ఏ కార్మికుడికి కూడా 8 మాసాలైనా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే మా ఈ ఫ్యాక్టరీలో గతంలో 1200 మంది కార్మికులు పనిచేసేవారు. అప్పుడు కూడా సుభిక్షంగా ఫ్యాక్టరీ తిరిగేది. ఈరోజు 405 మందికి దిగజారిపోయిన ఫ్యాక్టరీని ఈరోజు అందులో 180 మందికే కార్మికులకే ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి కూడా 2 మాసాల బట్టి జీతాలు లేకుండా పనిచేస్తున్నాము. ఈ మేనేజ్మెంట్ వారు తగు చర్యలు ఎన్నో తీసుకోవాలని కూడా మేము కార్మికులందరూ కూడా ఈవేళ మేనేజ్మెంట్ ఎండీ గారు రూము వద్ద ధర్నాకు సిద్ధమై ఉన్నాము. మా కోరికలు, మా డిమాండ్లు తక్షణం తీర్చాలని, అలాగే రీకాల్కి ఇంకా 100 మంది కార్మికులు బయట ఆకలో అన్నమో రామచంద్ర అని బయట వాళ్ళు తిరుగుతుంటే మా యొక్క మేనేజ్మెంట్ కాంట్రాక్టుకు మొగ్గు చూపుతుంది తప్ప బయట ఉన్న కార్మికుల్ని తీసుకోవడానికి మొగ్గు చూపటం లేదు. అది చాలా అధర్మమని మేనేజ్మెంట్ వారికి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నా వారికి లెక్క లేకుండా మేము ఈ సంవత్సరం సీజన్లో మేము చెప్పలేము, మేము కార్మికుల టీకాలకు పిలవం, మీరు మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేయండి అనే సందర్భంలో మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు. కానీ మేము అలాగైనా సరే వర్క్మెన్ డైరెక్టర్ గారు నేను కలిసి అనేక పర్యాయాలు వారిని మా యూనియన్ సభ్యులు అందరూ కూడా కలిసి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా చూద్దాము చేద్దామనే మాట తప్ప కార్మికులు పొట్ట నింపే మా ఎండీ గారు రోజుగా మాకు లేదు ఇంకా జీతాలు అందవు అని చెప్తున్నారు. దానివల్ల ఈ కార్మికుల్లో ఆకలి కేకలు పెరిగి ప్రతి ఒక్కడు కార్మికుడు చైతన్యవంతుడై మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు మేనేజ్మెంట్ దగ్గర తిష్ట వేసి మెడలో వంచైనా సరే జీతాలు తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతమైన సార్వత్రిక సమ్మె, జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన కార్మిక సంఘాలు. అనకాపల్లిలో జననేత పవన్ బర్త్డే వేడుకలు, పవన్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన రత్నాకర్. జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి, జనరంజక పాలకుడికి ఘన నివాళి అర్పించిన వైఎస్ఆర్ శ్రేణులు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి చేప, ఏసీబీకి చిక్కిన లంచవతారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. జిల్లా సమగ్ర వార్తా విశేషాలకు చూస్తూనే ఉండండి జిల్లా వాణిని. నమస్కారం.